ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఓర్వకల్లు పొదుపు మహిళల మండల సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి అన్నారు. ఒంగోలులో జరిగిన తెదేపా ఎన్నికల సన్నాహక సభలో తన ప్రసంగంతో ఆమె ఆకట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాకపోతే రాష్ట్రాభివృద్ధి 100 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం ప్రాణాలకు తెగించి పోరాడదాం. ఒక మంచి సుపరిపాలన ఈ రాష్ట్రానికి మనం తీసుకొద్దాం. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి, వచ్చి తీరాలి. లేకపోతే 100 ఏళ్ల వెనక్కి వెళ్తాం. ఒక్క సంవత్సరం కాదు, 100 సంవత్సరాల వెనక్కి వెళ్తాం. మనం ఎవరిని వ్యక్తిగతంగా నిందించవద్దు. ఇది నిందించే సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కాబట్టి రాజీ పడే ప్రశ్నే లేదు. మీ తరం గడిచిపోయింది. మీ పిల్లలు, మన మనవలు, మన ముని మనవలు ఒక బీహార్ లాగా కడుపు చేత పట్టుకుని అలో రామచంద్ర అని వెళ్ళాలా? దేశాల మీదకి బందిపోట్లుగా మారాలా? నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆయన వెనక నిలబడాల్సిన బాధ్యత ఉందా లేదా? లేకపోతే అది ఆత్మవంచన అవుతుంది.